శ్రీకాకుళం నగరానికి చెందిన ఎన్పి కవిత కళారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అరుదైన నాట్య కళాకారిణి. ఒకవైపు గణిత ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే, మరోవైపు కూచిపూడి మరియు భరతనాట్యంలో అద్భుత ప్రతిభ కనపరుస్తూ వేలాది మంది ప్రశంసలు అందుకుంటున్నారు. తన జీవితాన్ని నాట్యానికే అంకితం చేసిన ఆమె ప్రస్తుతం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించి జిల్లాకే గర్వకారణంగా నిలిచారు. శ్రీకాకుళం పట్టణం శాంతినగర్ కాలనీలో నివసిస్తున్న కవిత గారు కళల పట్ల అంకిత భావంతో 1000కు పైగా నాట్య ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. ఆమె ప్రదర్శనలో అభినయం, హావభావాలు, నృత్య క్రమబద్ధత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నమస్కారం, నా పేరు ఎన్పి కవిత. మాది సత్యసాయి నృత్య కళానికేతన్ శ్రీకాకుళం. మా గురువు గారి పేరు రఘుపాత్రం శ్రీకాంత్ గారు. నా ఈ సత్యసాయి నృత్య కళానికేతన్ని 2008లో నేను స్థాపించాను. అప్పటి నుంచి ప్రతి ఏటా వేసవి శిక్షణ శిబిరం కండక్ట్ చేస్తూ పిల్లలందరికీ, ఎంతో మందికి ఈ శాస్త్రీయ నృత్యంలో పలు అంశాలను వాళ్ళకి నేర్పించాను. ఇటీవల 2025 డిసెంబర్లో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్, దీనిలో మా సత్యసాయి నృత్య నికేతన్ తరపున 13 మంది చిన్నారులు వారి నృత్యాన్ని ప్రదర్శించి పలు మన్ననలను పొందారు. దీనిలో మేము భాగం అయినందుకు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇటీవల జగన్నాథ స్వామి పూరిలో జరిగిన సంగీత నృత్యోత్సవాల్లో మేము మా చిన్నారులు 15 మంది నృత్యాన్ని ప్రదర్శించి పలు ప్రముఖుల మన్ననలు పొందారు. దీనికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా మేడం గారి తరఫు నుంచి నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కి మరియు పూరిలో డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళాను. అక్కడ నేను కృష్ణ శబ్దం సోలో పర్ఫామ్ చేశాను. అక్కడికి వచ్చిన గురువులు మమ్మల్ని మెచ్చుకున్నారు, కాబట్టి మేడంకి నేను ధన్యవాదాలు చెప్తాను. అక్కడే కాకుండా చాలా పర్ఫార్మెన్స్ చేశాను. అందరికీ నమస్కారం, నా పేరు ఏకామ్నా బెహారా. నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేశాను. ఇంకా అలాగే 1 వీక్ బ్యాక్ పూరి ప్రోగ్రామ్ కూడా చేశాను. ఈ మహాగణపతి సాంగ్ చేశాను. ఇలాగే అన్ని ప్రోగ్రామ్ చేయాలని మేడంకి ధన్యవాదాలు. ప్రతి ఏడాది వేసవిలో 45 రోజుల పాటు శిక్షణా శిబిరాలు కూడా నిర్వహిస్తూ చిన్నారులలో కళా ప్రతిభను వెలికి తీస్తున్నారు. ఆమె శిష్యులు కూడా పలు వేదికలపై అద్భుత ప్రదర్శనలు ఇస్తూ గురువుకు మంచి పేరు తీసుకొస్తున్నారు.